ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో నేటి దినమందు మరి యొక్క ధ్యానమును మనము వింటున్నాము అంశమును. నేటి ధ్యాన అంశము ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ఆ గొప్ప ఆజ్ఞ. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 దాకా చదువుకుందామండి. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 22 and verses 37 to 39. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. Jesus said unto him, Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind. This is the first and great commandment. And the second is like unto it, thou shalt love thy neighbor as thyself. పిల్లరా, ఈ యొక్క మరి నేటి దినమందు మరి యొక్క గొప్ప మరి అంశమును మనం వింటున్నాం. ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, మరి అన్నిటికంటే మరి గొప్ప ఆజ్ఞ. బైబిల్లో మరి నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఉంటున్నవి. మరి ధర్మశాస్త్రంకు సంబంధించినటువంటి అది ఫాలో చేసేటటువంటి వారుగా 10 ఆజ్ఞలు ఫాలో అవుతూ ఉంటారు. కానీ ప్రభు వారు వచ్చి ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ యొక్క మరి ముఖ్యమైనటువంటిది లేకపోతే గొప్ప ఆజ్ఞ ఏంటిది అని ఇక్కడ ఈ యొక్క మాటల్లో తెలియజేస్తున్నారు. ఈ యొక్క గొప్ప ఆజ్ఞ అనేటటువంటి ఇట్ ఈస్ articulated by Jesus to love God fully and love our neighbor as ourselves. మరి ఆ యొక్క గొప్ప ఆజ్ఞ ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి పూర్తిగా ప్రేమించటము. దాని అంతేకాకుండా అటువంటి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తి ఇతరులను కూడా, పొరుగు వారిని కూడా ప్రేమించగలడు ప్రియులారా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. మరి ఇక్కడ ఒక మరి పరిసయ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా లాలో లేకపోతే ఇక్కడ జీసస్ రెస్పాండింగ్ టు ఎ ఫారిసీస్ క్వశ్చన్ అబౌట్ ద లా, emphasizing 2 crucial commandments. 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివి, అవసరమైనటువంటి ఆజ్ఞలు, వాటి గురించి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మరి మొట్టమొదటిగా ఏంటిదంటే, లవ్ గాడ్ కంప్లీట్లీ. మరి ప్రియులారా, మనము దేవుని యొక్క బిడ్డలుగా ప్రియులారా ఆయన్ని ఆరాధించి, స్తుతించి, ఆరాధించి ఘనపరిచేటటువంటి వారముగా చేయవలసినటువంటిది ఏంటంటే, దేవుణ్ణి పూర్తిగా ప్రేమించటము. పూర్ణ హృదయముతోటి మనం ఇక్కడ చదువుకున్నటువంటి దాంట్లో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. కాబట్టి పూర్ణ హృదయముతోటి, పూర్ణ మరి ఆత్మతోటి, పూర్ణ మనస్సుతోటి మనము దేవుణ్ణి ప్రేమించ బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. మరి ఏ మ్యాన్ ఫైండ్స్ ఫుల్ఫిల్మెంట్ ఓన్లీ బై టర్నింగ్ ఫోకస్ టు గాడ్. కాబట్టి మన యొక్క జీవితాలు, ఏ వ్యక్తి అయినా సరే పిల్లరా, ఆ యొక్క దేవుని వైపు ఆ పూర్ణ హృదయంతో చూసేటటువంటి వారిలోనే ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్, ఆ యొక్క సంతృప్తి, ఆ యొక్క సమాధానము, సంతోషం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ దేవుని ప్రేమించటము అంటే ఇట్ ఈస్ ద హార్ట్ ఫెల్ట్ డివోషన్. అది ఆ హృదయముతోటి వచ్చేటటువంటిది పిల్లల, పెదవుల ఆరాధన కాదు. మరి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, వీళ్ళు పెదవులతోటి ఆరాధిస్తారు కానీ వారి యొక్క హృదయం ఎక్కడో ఏటి మీద ఉంటున్నది అని చెప్పి. అట్లా కాకుండా పూర్ణ హృదయంతోటి, హార్ట్ ఫెల్ట్ డివోషన్,
ఆ రెవరెన్స్, ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి, వినయ విధేయులతోటి, విధేయతలతోటి, విశ్వాసముతోటి ప్రియులారా, ఆ శ్రద్ధ భక్తులతోటి ఆ దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచటము. కాబట్టి హార్ట్ ఫెల్ డివోషన్ అండ్ ఆల్సో కమిట్మెంట్, అది సంపూర్ణ సమర్పణ కూడా పిల్లారా. మరి ఆ యొక్క మరి ఎక్స్ట్రావగేషన్స్ ఏమి లేకుండా పిల్లారా, ఈ అవి పెట్టుకోనకుండా సంపూర్ణ సమర్పణతోటి ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి. అండ్ ఎంగేజ్మెంట్ విత్ హిస్ ట్రూత్. కాబట్టి ఆయన సత్యంతోటి పిల్లారా మరి ఎంగేజ్ అవ్వటం అనేటటువంటిది. కాబట్టి అది మనము దేవుణ్ణి ప్రేమించటం అంటే. మరి రెండవదిగా లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నీ నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించటం అనేటటువంటిది పిల్లారా. మీ గురించి ఏ రీతిగా ఎంత శ్రద్ధ వహిస్తామో, ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, ఎంత ప్రెషస్ థింగ్స్ను మనం కోరుకుంటామో, ఎంతగా పిల్లల కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి, ఎంత హ్యాపీగా మరి ఉండాలి అని చెప్పి కోరుకుంటామో, అదే రీతిగా మన యొక్క పొరుగు వారిని కూడా మరి అది గొప్ప మరి సత్యము ప్రభు వారు చెప్తున్నాడు పిల్లారా. మరి ఆ యొక్క గుడ్ సమారిటన్, మంచి సమరయుడి యొక్క ఉదాహరణలో మనం చూసినట్లయితే ఆయన పిల్లల ముందు లేవీయుడు, యాజకుడు వాళ్ళైతే చూసి అంతే వెళ్ళిపోయారు. కానీ ఈ యొక్క మంచి సమరయుడైతే వెళ్ళి పరామర్శించి జాలి కలిగి ఆ ప్రియులారా కట్లు కట్టి ఆ కడిగి అదంతా కూడా రక్తము అవన్నీ కూడా తుడిచి ప్రియులారా ఆయన ఒక పూట కూలి వారి దగ్గర ఉంచి ప్రియులారా మరి ఎంతగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతగా టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎంతగా మరి ప్రేమిస్తున్నాడు, జాలి కలిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్క కూడా మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే కూడా ఒక్క పాప విషయం పరలోకమంతా కూడా స్తుతిస్తుందంట. అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. కాబట్టి మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, అవర్ లవ్ మస్ట్ ఎక్స్టెండ్ టు ఎవ్రీ వన్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ పర్స్పెక్టివ్. కాబట్టి మన యొక్క మరి ప్రేమ అది ఇట్ షుడ్ ఎక్స్టెండ్ టు ఎవ్రీ వన్. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మనల్ని అనేక ప్రాంతాల్లో ఉంచుతాడు, అనేక డిపార్ట్మెంట్స్లో, అనేక మరి ఆ యొక్క పని స్థలములలో పిల్లారా వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, స్టూడెంట్స్గా కానివ్వండి. మరి నేను ఆ యొక్క విద్యా రీత్యా అనేక ప్రాంతాలు మధ్యప్రదేశ్లో చదవటం జరిగింది. ఇంకా ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాల్లో పిల్లలు కర్ణాటకలో, మరి తల్లుబాడనటువంటి ప్రదేశంలో, ఇంకా చైనాలో, హాంకాంగ్లో, ప్రస్తుతం మరి సైపాన్ అనేటువంటి ప్రదేశంలో ఈ రీతిగా పిల్లారా దేవుడు ఏ రీతిగా మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తుంటాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పమని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లారా. కాబట్టి వీ నీడ్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్ను అవి పిల్లారా మనము మన యొక్క జీవితాల్లో కనపరచవలసినటువంటి వారం అంటున్నాము. మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణంగా, కంప్లీట్గా, సంపూర్ణంగా. రెండవది నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఈ యొక్క ప్రేమ అనేటటువంటిది ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్, ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ లవ్. కాబట్టి ఇంటర్ డిపెండెంట్, ఇంటర్ కనెక్టెడ్. మరి ఇక్కడ చూస్తే లవ్ ఫర్ గాడ్ స్ట్రెంగ్థన్స్ అవర్ ఎబిలిటీ టు లవ్ అదర్స్. కాబట్టి ఇప్పుడు ఎంతగా మనం దేవుని అపూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి, మరి పూర్ణ మనస్సుతోటి ప్రేమించేటటువంటి వ్యక్తి మరి ఇతరులను కూడా పిల్లరా అదే వేలో పిల్లరా మరి ప్రేమించడం అనేటువంటి జరుగుతుంది. దేవునికి ఎంత రెవరెన్స్ ఇస్తాము, ఎంత రెస్పెక్ట్ ఇస్తాము, ఎంత భక్తి శ్రద్ధలతో మనందరికి తెలుసు, ఎంతగా సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉంటామో మరి అదే రీతిగా పిల్లారా మానవులను కూడా పిల్లారా అవసరతలో ఉన్నటువంటి వారికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పి ప్రభు వారు చెప్పటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కొద్ది దినాలు మరి దేవుడు మనల్ని పిల్లారా ఎంతో సహోదరులు ఐక్యతగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి ఉంటుంది. ఈ దినాల్లో ఎంతో విభేదములు, ఎంతో విమతములు, కక్షలు, పగాలు, మరి అంతేకాకుండా పగ, మరి ద్వేషము, మత్సరము, కామము, అవివేకము, మూఢత్వము, డంబము, ఇటువంటి వాటితో ఎంతగా పిల్లల సాతాను పిల్లలు ఎంతో ఈర్షతోటి, ఎంతగా డివిజన్స్,
మరి ఆ గ్రూప్స్ ప్రియులారా, ఎంత ప్రియులారా, మరి విడదీసేటటువంటి పదంలో ఉంటది. కానీ దేవుడైతే కలిపేటటువంటి వాడు. నిన్ను మనని పొరుగు వాడిని ప్రేమించడం, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి. దేవుడు మరి ఆది అపోస్తలను చూసినట్లయితే ఏక మనసుతో దేర్ ఆల్ వన్ ఇన్ హార్ట్, వన్ పిల్లల వన్నెస్. విసి పిల్లల వాళ్ళందరూ కూడా ఏకత్వం కలిగి ఉంటుంది. అక్కడ పిల్లల ఎన్నో గొప్ప కార్యములు జరగటం అనేటువంటిది మనం చూస్తాం పిల్లల. కాబట్టి సంఘ కాపరులుగా అటువంటిది ఎస్టాబ్లిష్ చేయటానికి చూడాలా. అటువంటి టీమ్ ఈవెంట్స్ అందరు గ్రూప్స్గా కలిసి పిల్లల ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటము, మరి ఎక్కువగా పరిచర్యలు పిల్లల కలిసి పిల్లల ఎన్నో మరి పరిచర్యలు చేయటం అనేటువంటిది, ఇటువంటివి చేసినప్పుడు నిజంగా అక్కడ ఆ దేవుని యొక్క కార్యములు జరగటం అనేటువంటిది మనం చూస్తాం పిల్లల. మరి కాబట్టి గాడ్స్ లవ్ ఎంపవర్స్ us టు ఎక్స్ప్రెస్ అథెంటిక్ లవ్. మరి దేవుని యొక్క ప్రేమ మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. ఈ యొక్క రియల్ ఈ యొక్క మరి అథెంటిక్ లవ్ ఇది ఇతరులకు కూడా కనపరచడానికి. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా వి నీడ్ టు ప్రియోరిటైజ్ టైం విత్ గాడ్. దేవునితోటి సమయము, ఆ దేవునితో సమయం అనేటటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేవుని సన్నిధిలో గడపటం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని స్తుతించడం. ఎవరైతే ఆ రీతిగా టైం విత్ గాడ్, క్వైట్ టైం మరి దేవుని సన్నిధిలో గడుపుతారో వారు ఇక ఆ దినమంతా కూడా కలిసేటటువంటి వారితోటి ఎంతో హుందాగా, ఎంతో హోదాగా, ఎంతో పిల్లారా లవింగ్ గా, అమికబుల్ గా, ఎంతో స్నేహపూర్వకంగా పిల్లారా ఇతరులతో కూడా వాళ్ళు మంచి రిలేషన్షిప్ సంబంధం కలిగి ఉంటారు పిల్లారా. సర్వ్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ కంపాషన్. ఇతరులను మనము సేవ చేసేటప్పుడు పిల్లారా మనం ఎంతో దయతోటి, జాలితోటి పిల్లారా మనము ఇతరులకు సహాయం చేయాలా, ప్రేమతోటి. అండ్ రెగ్యులర్లీ అసెస్ యువర్ రిలేషన్షిప్. మన యొక్క బంధాలను పిల్లారా ఫ్రీక్వెంట్ గా, తరచుగా పిల్లారా మనము మరి నియంత్రణ చేసుకోవాలా, వాటిని అసెస్ చేసుకోవాలా. ఏ రీతిగా ఉంటున్నది మన యొక్క సంబంధము. ఫ్రీక్వెంట్లీ మీటింగ్, ఫ్రీక్వెంట్లీ పిల్లారా అసెసింగ్, ఇవి మనల్ని ఇంకా పిల్లారా మంచిగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆజ్ఞ urges us, the great commandment urges us to act with love, embodying the essence of our faith. మన యొక్క విశ్వాసంతో కనపరిచేటటువంటి ఇది ఈ యొక్క ప్రేమను పిల్లారా మరి ఈ యొక్క గొప్ప కమాండ్మెంట్ లో కనపడుతుంది. గొప్ప ఆజ్ఞలో దేవుణ్ణి ప్రేమించటము, నేను వల్ల ఇతరులను కూడా ప్రేమించటం, ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయగల తండ్రి, మీరు తండ్రి మరి చెప్పినటువంటి యొక్క మాటలను బట్టి వందనాలు. తండ్రి, దేవుణ్ణి ప్రేమించటము, అలాగే నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నారు. ఇదే గొప్ప ఆజ్ఞ అని చెప్పి మీరు తెలియజేస్తున్నారు నాయన. ప్రేమ గల ప్రభువా, దయగల నాయన, ఈ రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అంతటికి కూడా ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని చెప్పి చెప్తున్నారు. దే ఆర్ బేస్ ఆఫ్ ఫాదర్. తండ్రి, మీరు సహాయం చేయండి. ఈ దినాలలో కూడా ప్రభు ఎంతో ద్వేషము, పగ, దేశముల మీద దేశములు, కమ్యూనిటీల మీద కమ్యూనిటీలు, సమాజంలో, సంఘాలలో ఎంత ప్రభు తండ్రి 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 అయ్యో దేవా తండ్రి, ప్రేమ లేని తనం, చల్లారిన ప్రేమ చల్లారటం ప్రభు. గొప్ప నాయన, మీరు సహాయం చేయండి నాయన. మిమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి మా పొరుగు వారిని, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించుటకు సహాయం చేయమని గొప్ప దేవా తండ్రి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.